దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 68. అశ్విన్ శిరీషాని చూసి వాళ్ళ అన్నేని గుర్తు తెచ్చుకొని దిగులు పడుతున్న ఆనంది. అశ్విన్ అది గ్రహిస్తాడా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నందిత, అశ్విన్ మధ్య కూర్చొని ఉన్న శిరీష మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు విని నవ్వుతూ ఉంటారు. అవును శిరీష, ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు నాకు ఎప్పుడో ఫోన్ చేశావు కదా, మరి ఇంత లేటుగా వచ్చావేంటి అని అడుగుతుంది నందిత. అది అమ్మా, వచ్చే దారిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందిలే. ఒకడు పెళ్ళాని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటే వాళ్ళ మధ్యలోకెళ్ళి వాడి సంగతి చెప్తున్న నాకు ఇంతలో ఎవరో ఒక యంగ్ పర్సన్ హీరోలాగా ఒకడొచ్చి దూరాడు అని అక్కడ జరిగిందంతా చెప్పి అతన్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చేసరికి లేట్ అయిందమ్మా అని అంటుంది. రావడమే బోని చేశావా? ఇంతకీ నువ్వు కొట్టిన ఆ యంగ్ పర్సన్ ఎవరు అని అడుగుతాడు అశ్విన్. అతను ఎవరో కరెక్ట్గా తెలియదు, కానీ వాళ్ళ బంగ్లా ముందు మాత్రం ఆనంది నిలయం అని నీ పెళ్ళాం పేరే ఉంది అని అంటుంది. అది విని ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడతారు. లోపలికి వెళ్ళాక ఒక్క బామ్మగారు అతని కొడుకు నన్ను ఎవరు అని అడిగారు. నేను పలానా అని చెప్పేసరికి వాళ్ళను చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూశారు. అలా ఎందుకు చూశారో అర్థం కాలేదన్నయ్య అని అంటుంది. తన మాటలకి నందిత, అయితే శిరీష కొట్టింది చైతన్యనా? మా చెల్లెలు చేతి దెబ్బ తిన్నావా మై డియర్ బామర్ది అని అశ్విన్ మనసులో కోపంగా అనుకుంటాడు. సరే అమ్మా, నేను జర్నీ చేసి ఉన్నాను కదా, వెళ్ళి ఫ్రెష్ అయి కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి శిరీష వెళ్ళిపోతుంది. తను రావడమే ఆ ఇంటికి వెళ్ళిందేమిట్రా అని అడుగుతుంది నందిత కంగారు పడుతూ. వెళ్తే ఏమైందిలేమ్మా, వాళ్ళు ఎవరు అనేది శిరీషకి తెలియనివ్వద్దు అని మనం ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అని అంటాడు. అయినా ఇదేంటి, పోయి ఆ చేతినితో పెట్టుకుంది అని అంటుంది కాస్త చిరాకు పడుతూ. ఆ మాత్రం దెబ్బ ఆ చైతన్యకి ఉండాలేమ్మా అని అంటాడు అశ్విన్. సరేలే, ఆఫీస్కి బయలుదేరి నువ్వు చెల్లెలు వచ్చిందని ఆగిపోయావు, ఇప్పుడు వెళ్తావా ఉంటావా అని అడుగుతుంది. వెళ్ళాలమ్మా, ప్రాజెక్ట్ గురించి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా, ఆనందిని తీసుకుని వెళ్తాను అని చెప్పి అశ్విన్ లేచి పైకి వెళ్తాడు. అశ్విన్ శిరీష మధ్య ఉన్న అనుబంధం చూడగానే ఆనందికి తన అన్నయ్య చైతన్య గుర్తొచ్చి బాధపడుతూ బొమ్మను పట్టుకొని బెడ్ మీద దిగులుగా కూర్చుని ఉంటుంది. అశ్విన్ లోపలికొచ్చి తను అలా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు. ఏమీ లేదు అని అంటుంది కోపంగా మొహం తిప్పుకొని. నా చెల్లెలు వీళ్ళ అన్నయ్యని కొట్టిందని తెలిస్తే ఇంకెంత రాదాంతం చేస్తుందో, ఈ విషయం తనకసలు తెలియనివ్వకూడదు అని అనుకొని తన పక్కకొచ్చి కూర్చొని ఆఫీస్కి రావా అని అడుగుతాడు. నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అని అంటుంది. ఇంట్లో ఉంటే ఇలాగే డల్గా ఉంటావు, అదే ఆఫీస్కొచ్చి అందరితో కలిస్తే హుషారుగా ఉంటావు అని అంటాడు. నేను బాధపడటమే కదా నీకు కావాల్సింది, నన్ను ఇలాగే కూర్చొని బాధపడనివ్వు అని అంటుంది. ఏయ్, మామూలుగా మాట్లాడుతున్నాను కదా అని ఎక్కువ చేకు. ఇవాళ ఆఫీస్లో ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయి, ముందు లేచి త్వరగా రెడీ అవ్వు అని సీరియస్గా చెప్పాడు. అశ్విన్ నుండి వచ్చిన బేస్ వాయిస్కి ఎప్పటిలాగానే భయపడుతూ లేచి, సరే త్వరగానే రెడీ అవుతాను, నువ్వు బయట వెయిట్ చేయి, డ్రెస్ మార్చుకోవాలి అని అంటుంది. త్వరగా కానివ్వు అని సీరియస్గా చెప్పి అశ్విన్ బయటికి వెళ్ళిపోతాడు. ఛ, ఈ ఇంట్లో నాకసలు స్వతంత్రమే లేదు అని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. బయటికొచ్చిన అశ్విన్ ఆలోచిస్తూ వాళ్ళ అన్నయ్య గురించే బాధపడుతుందనుకుంటా అని అనుకొని కిందికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో గౌతమి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే సంగీత తనకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. తండ్రి సుదర్శన్
ఒక ఫోటో తీసుకొచ్చి గౌతమి పక్కన పెట్టి, "ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి చెప్పమ్మా" అని అంటూ పక్క చైర్‌లో కూర్చుంటాడు. గౌతమి ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తూ, "ఎవరి ఫోటో నాన్న ఇది?" అని అడుగుతుంది. సంగీత భర్తకి టిఫిన్ వడ్డిస్తూ, "ఇంకా అర్థం కాలేదా? మీ నాన్నగారు నీకొక మంచి సంబంధం చూశారు గౌతమి. అతనే పెళ్ళికొడుకు. విదేశాల్లో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. కోట్ల కొద్దీ ఆస్తిపరులు. నీ ఫోటో పంపిస్తే అమ్మాయి బాగా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా ఆ అబ్బాయి ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్తే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి నిన్ను చూసుకుంటారు. అన్నీ కుదిరితే త్వరలోనే నీ పెళ్లి" అని అంటుంది. గౌతమి ఆ మాటలకి కంగారు పడుతూ టిఫిన్ చేయకుండా దీపక్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతుంది. "ఏమైందే? సమాధానం చెప్పకుండా అలా మౌనం అయిపోయావు?" అని అడుగుతుంది సంగీత. "అమ్మా! నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు" అని అంటుంది. "అప్పుడే పెళ్లి చేసుకున్నాననడానికి నువ్వేమీ కాలేజ్ స్టూడెంట్‌వి కాదు. చదువయిపోయి మీ నాన్నగారి బిజినెస్ చూసుకుంటున్నావు. పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళుంటావు?" అని అడుగుతుంది సంగీత. సుదర్శన్ టిఫిన్ చేస్తూ మాట్లాడుతూ, "ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడని తెలిసింది. ఆ సంబంధానికి వంక పెట్టడానికి ఏ ఒక్కటి దొరకటం లేదు. ఇన్నాళ్ళు అశ్విన్ ఈ ఇంటికి అల్లుడవుతాడని సైలెంట్‌గా ఊరుకున్నాను. కానీ అశ్విన్ పెళ్ళయ్యాక ఇక నీ పెళ్లి చేయాలని మాకు తొందర ఏర్పడింది. అబ్బాయి విదేశాల నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాడంట. పెళ్లి చేసుకొని ఒకేసారి భార్యతో వెళ్ళిపోవాలని అభిప్రాయంతో ఉన్నాడంట. మన వైపు నుంచి సమాధానం పోతే వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకి వస్తారు. ఏ విషయం అనేది తొందరగా చెప్పు గౌతమి" అని చెప్పి సుదర్శన్ టిఫిన్ చేయటం పూర్తి చేసి వెళ్ళిపోతాడు. తండ్రి మాటలకు ఇంకా కంగారు పడుతూ, "నా మనసులో తెలియకుండానే దీపక్ వచ్చాడు. కానీ దీపక్ మనసులో ఇంకా ఆనందినే ఉంది. ఇప్పుడు ఈ సంబంధం కాదన్నాను అంటే నాన్నకి కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?" అని సగం టిఫిన్‌లోని చెయ్యి అలాగే పెట్టి ఆలోచిస్తూ ఉండిపోతుంది. "మీ నాన్నగారు అప్పుడే టిఫిన్ చేసి కూడా వెళ్ళిపోయారు. కానీ నీ టిఫిన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతగా ఏం ఆలోచిస్తున్నావు గౌతమి? నువ్వు మా కూతురివి. మంచి, చెడు అన్నీ ఆలోచించే నీకు సంబంధాలు చూస్తాం. మీ నాన్నగారన్నట్టు ఆ అబ్బాయిని వంక పెట్టడానికి ఏమీ లేదు. ఈ సంబంధానికి ఒప్పుకో" అని అంటుంది. గౌతమి ప్లేట్‌లో చేయి కడిగి, "నేను త్వరగా ఆఫీస్‌కి వెళ్ళాలమ్మా" అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఆ అబ్బాయి ఫోటో చూపించాక ఇలా కంగారు పడుతుందేంటి? అని సంగీత అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమి ఆ కంగారులోనే వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా అశ్విన్ వాళ్ళ ఆఫీస్‌కే వస్తుంది. తను లోపలికొచ్చేసరికి ఆనంది కొత్త ప్రాజెక్ట్ గురించి స్టాఫ్‌తో మాట్లాడుతూ వర్క్ చేయిస్తూ ఉంటే, వాళ్ళకి కాస్త దూరంలో దీపక్ వర్క్ చేస్తూనే మరో కంట ఆనందిని చూడటం గౌతమి కంట పడుతుంది. గౌతమి అది చూసి బాధపడుతూనే దీపక్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. కానీ దీపక్ తను వచ్చింది కూడా పట్టించుకోకుండా ఆనంది వైపే బాధగా చూస్తుంటాడు. గౌతమికి అది కష్టంగా అనిపించే కావాలని కాస్త దూరంలో ఉన్న ఆనందిని చూసి, "హాయ్ ఆనంది" అని అంటుంది. "హాయ్ గౌతమి" అని అంటుంది ఆనంది కూడా నవ్వుతూ. గౌతమి రావటం దీపక్ అప్పుడు గమనిస్తాడు. "హాయ్ దీపక్" అని అంటుంది గౌతమి. "హాయ్" అని ఏదో ముభావంగా చెప్పి తిరిగి వర్క్ చేసుకుంటూ, "ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు మీటింగ్ లాంటివి ఏమీ లేవే" అని అంటాడు. "అది మా ఆఫీస్‌కి వెళ్తూ ఒకసారి ఆనందిని కలవడానికి వచ్చాను" అని తడబడుతూ చెప్తుంది. "మరి ఆనంది అక్కడ ఉంటే మీరేంటి నా దగ్గర ఉన్నారు?" అని అడుగుతాడు దీపక్. "అది వెళ్తాను. అంటే మిమ్మల్ని ఒక్కసారి పలకరించి వెళ్దామని ఇక్కడికొచ్చాను" అని తడబడుతూ చెప్పింది. దీపక్ వర్క్ ఆపి తను చూస్తూ, "ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నారు" అని అడుగుతాడు. "అబ్బే! అదేమీ లేదు. మామూలుగానే ఉన్నాను" అని అంటుంది. "అయితే ఓకే. ఆనంది అక్కడ ఉంది కదా! వెళ్ళండి" అని అంటాడు. "సరే" అని కష్టంగా చెప్పి, "అసలు నేనొచ్చింది నీకోసమే దీపక్.
మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అసలు ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని నాకు భయంగా ఉంది" అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతుంది. "ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? ఆనంది దగ్గరికి వెళ్ళండి" అని అంటాడు దీపక్. "హా! వెళ్తున్నాను" అని దీపక్‌ని బాధగా చూస్తూ ఆనంది దగ్గరికి వెళ్తుంది. తను చేస్తున్న ప్రాజెక్ట్‌ని చూస్తూ ఆనందితో మాట్లాడుతూనే మరో పక్క నుంచి దీపక్‌ని గమనిస్తూ ఉంటుంది. కానీ దీపక్ ఇప్పుడు ఎవ్వరిని చూడకుండా సిన్సియర్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. "ఈరోజు అత్తయ్య ఆఫీస్‌కి రావడం లేదా ఆనంది?" అని అడుగుతుంది గౌతమి. "లేదు. ఇవాళ శివంగి వచ్చిందిలే. తన కోసం ఇంట్లోనే ఉండిపోయింది" అని అంటుంది శిరీష అంటే పడనట్టుగా బిహేవ్ చేస్తూ. "శివంగి ఎవరు?" అని అడుగుతుంది గౌతమి. "అదే నా యమ చెల్లెలు" అని అంటుంది. "ఓహ్! శిరీష వచ్చిందా? సర్ప్రైజింగ్‌గా ఉంది. అయితే సాయంత్రం వచ్చి శిరీషని కలవాలి" అని అంటుంది గౌతమి. "మీరిద్దరు ఫ్రెండ్సా?" అని అడుగుతుంది ఆనంది. "ఫ్రెండ్స్ అంటే వీడియో కాల్స్‌లో చూసి మాట్లాడుకునేవాళ్ళం. దూరంగా ఉన్నా ఫ్రెండ్లీగానే కలిసిపోయాం. ఇక డైరెక్ట్‌గా చూసుకోవడం ఇప్పుడే" అని అంటుంది. అశ్విన్ క్యాబిన్ నుంచి బయటకొచ్చేసరికి ఆనంది వర్క్ చేసుకుంటూ హుషారుగా గౌతమితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో డల్‌గా కనిపించింది కానీ ఇక్కడికొచ్చాక హుషారైపోయింది అని అనుకుంటాడు ఆనందిని చూస్తూ. హాయ్ బావా అంటూ గౌతమి అశ్విన్ దగ్గరికి వస్తుంది. హాయ్, ఇవాళ ఈ ఆఫీస్‌లో నువ్వు రావాల్సిన అవసరం లేదు కదా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు అశ్విన్. అదేంటి బావా, అవసరం ఉంటేనే రావాలా, లేకపోతే రాకూడదా అని ఓరగా దీపక్‌ని చూస్తూనే అంటుంది. అశ్విన్ తన చూపుల్ని గమనిస్తూనే రావద్దని నేనెందుకంటాను, ఇది కూడా మీ సొంత ఆఫీస్ అని అనుకో, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న ఆనంది దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ వర్క్‌ని చూస్తుంటాడు. గౌతమి మళ్ళీ దీపక్ వైపు చూస్తుంటుంది. కానీ దీపక్ ఏమీ పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరే బావా, నేను వెళ్తాను. బాయ్ ఆనంది అని అంటుంది గౌతమి. బాయ్ గౌతమి, సాయంత్రం ఇంటికి రా, అందరం కలిసి మాట్లాడుకుందాం అని అంటుంది ఆనంది. అలాగే అని మళ్ళీ దీపక్ని చూస్తూ బాయ్ దీపక్ అని అంటుంది. గౌతమి ఆలోచనలు తెలియని దీపక్ మాత్రం మామూలుగా చూస్తూ బాయ్ అని చెప్తాడు. దీపక్ని చూస్తూనే గౌతమి అక్కడి నుంచి కష్టంగా వెళ్ళిపోతుంది. గౌతమి వచ్చిన దగ్గర నుంచి అశ్విన్ వాళ్ళిద్దరిని స్కాన్ చేస్తూనే ఉంటాడు. సాయంత్రానికి గౌతమి నందిత ఇంటికి చేరుకొని శిరీషతో మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు ఇండియా వచ్చినందుకు సంతోషంగా ఉంది శిరీష" అని అంటుంది గౌతమి. "నాకు కూడా నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు వీడియో కాల్స్‌లో చూసుకుంటూ మాట్లాడుకున్నాం. కానీ ఇలా డైరెక్ట్‌గా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఫీల్ వేరు గౌతమి" అని అంటుంది శిరీష. అప్పుడే నందిత కూడా అక్కడికి వచ్చి కూర్చొని, "నీకు కూడా ఏదో సంబంధం వచ్చిందంట కదా గౌతమి! మధ్యాహ్నం మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది" అని అంటుంది. సంబంధం అనగానే గౌతమి మొహంలో బాధ కనిపిస్తూ దీపక్ గుర్తొస్తుంటాడు. "నిన్నే గౌతమి, ఏం ఆలోచిస్తున్నావు" అని అడుగుతుంది నందిత. "బహుశా తనకెవరైనా లవర్ ఉన్నారేమో అమ్మా! అతని గురించే ఆలోచిస్తుందేమో" అని శిరీష క్యాజువల్‌గా అంటుంది. "అదేమీ లేదు. గౌతమి గురించి నాకు తెలీదా" అని అంటుంది నందిత. గౌతమి ఏమీ మాట్లాడకుండా బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి, "ఎలాగైనా దీపక్‌కి నేను దగ్గర కావాలి" అని అనుకొని, "నా గురించి వదిలే శిరీష, మరి నీ పెళ్ళెప్పుడు" అని అడుగుతుంది గౌతమి. "ఇప్పట్లో నాకు ఆ ఆలోచన లేదు. ముందు నేను గుండెల్ని కోసే పని చూసుకోవాలి" అని అంటుంది. ఆ మాటలు అర్థం కాక, "ఏంటి?" అని అడుగుతుంది గౌతమి. "అదే గౌతమి, నేను కార్డియాలజిస్ట్‌ని కదా, అందుకే అలా అన్నాను" అని అంటుంది నవ్వుతూ. "గుండె లేని వాళ్ళే గుండెలు కోస్తారు" అంటూ ఆనంది అప్పుడే ఆఫీస్ నుంచి లోపలికొస్తుంది. తనని చూడగానే శిరీషలో ఆటోమేటిక్‌గా ప్రౌడ్ కనిపిస్తుంది. దానికి తగ్గట్టు ఆనంది కూడా అలాగే మొహం తిప్పుకుంటుంది. వీళ్ళిద్దరికీ ఒక్క నిమిషం కూడా పడకుండా పోతుందేంటి అని అనుకుంటుంది నందిత.
నీ కోడల్ని నాతో కాస్త జాగ్రత్తగా ఉండమనమ్మా అని అంటుంది శిరీష ఆనంది వైపు ఓరగా చూస్తూ. నేను కూడా అదే చెప్తున్నాను. మీ కూతురి పొగరు కాస్త తగ్గించుకోమని చెప్పండి బొమ్మ అని అంటుంది ఆనంది. రాగానే మీ ఇద్దరి గొడవ మళ్ళీ మొదలైందా అంటూ అశ్విన్ వస్తాడు. మీ గారాల చెల్లెలతో గొడవ పెట్టుకోవాలని నాకేమైనా కోరిక అని అంటుంది ఆనంది. అమ్మా నువ్వు చెప్పు. ఇప్పుడు తనకు తానుగా వచ్చి నాతో గెలుక్కుంది కదా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నేను ఈ ఇంటి ఆడపడుచునని కాస్త కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని అంటుంది శిరీష. తను కొత్తగా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి? ఇది నీ ఇల్లు. నువ్వు ఒక రెస్పెక్ట్ గురించి ఆశించాల్సిన అవసరం ఏమీ లేదు శిరీష అని నందిత కూతురికి సపోర్ట్గా మాట్లాడుతుంది. దానికి ఆనంది కోపంగా మూతి తిప్పుకొని వెళ్తుంది. అశ్విన్ తను కోపంగా పైకి వెళ్ళిపోవడం చూసి, ఏంటి అమెరికా నుండి వచ్చిన దగ్గర నుంచి నా పెళ్ళాం మీద పడి ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అబ్బో, పెళ్ళాం రాగానే నీ కొడుక్కి చెల్లెలు పరాయిదయిందమ్మా అని శిరీష నీలుగుతుంది. ఏడ్చావులే అంటూ చెల్లెలు తల మీద ఒకటిచ్చి పైకి వెళ్ళిపోతాడు. అమ్మో అత్త, వీళ్ళ ముగ్గురి మధ్యలో నీకు బాగానే పని ఉన్నట్టుందే అని అంటుంది గౌతమి. అవును, వీళ్ళ ముగ్గురిలో ఎవరికి సపోర్టుగా మాట్లాడినా ఇంకొకరు బాధపడేటట్టుగా ఉన్నారు అని అంటుంది నందిత. ఆనంది రూంలోకొచ్చి ఉన్న మొగుడు పోరు సరిపోదని అర్ధ మొగుడు పావు మొగుడు అంటూ వచ్చింది అని తిట్టుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చీర విప్పి అవతలికి పడేసి లంగా జాకెట్తో కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు వెతుక్కుంటూ ఉంటుంది. అలవాటు ప్రకారం అశ్విన్ లోపలికొచ్చి డోర్ వేస్తాడు. లంగా జాకెట్తో ఉన్న ఆనంది డోర్ శబ్దం విని వెనక్కి తిరుగుతుంది. ఒక్కసారిగా అశ్విన్ ఆనందిని అలా చూసి స్టాచ్యూ అయిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్ని జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.